మార్కెట్లోకి ఎన్ని కార్లని లాంచ్ అవ్వనివ్వండి, ఇప్పుడు నేను చెప్పే కార్లని కొట్టలేవు అవి. సో అంత క్రేజ్ అయితే ఉన్నాయి వీటికి. సో మనం వెనక నుంచి వద్దాం. ₹1,00,00,000 పైన డిఫెండర్, 1,50,00,000 మధ్యలో డిఫెండర్కు ఉన్న క్రేజ్ వేరే కార్కి అయితే ఉండదు. డిఫెండర్కి పోటీ అని, బేబీ డిఫెండర్ అని, బడ్జెట్ డిఫెండర్ అని ఇట్లాంటి మీరు వింటా ఉంటారు. సో డిఫెండర్ ఆ మార్క్ అయితే అక్కడ సెట్ చేసింది. ₹1,00,00,000 కిందకు వస్తే 90 లక్షల దగ్గర మెర్సిడీస్ ఈ క్లాస్, ఇది చాలా ఎక్కువ అమ్ముడుపోద్ది. ఈవెన్ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో దీన్ని ట్యాక్సీ లాగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు, అంత క్రేజ్ అయితే ఉంటుంది. ఎక్కువ మెర్సిడీస్లో అమ్ముడిపోయే కార్ వచ్చేసరికి ఈ క్లాస్. మేము నార్మల్గా బయటకు వెళ్తుంటాం కదా, ఇండియాలో కాకుండా ఏదైనా వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్కి రిసీవ్ చేసుకోవడానికి ఈ క్లాస్ కానీ, వెల్ఫేర్ కానీ, టొయోటా వెల్ఫేర్ కానీ ఈ కార్స్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ 50 నుంచి 60 లక్షల మధ్యలో ఫార్చునర్. సో ఎన్ని కార్లను రానివ్వండి, ప్రతి ఒక్కటి ఫార్చునర్ కాంపిటీటర్ అంటారు, కానీ ఫార్చునర్ స్టాండర్డ్స్ని అయితే ఏది మీట్ చేయలేకపోతుంది, ముఖ్యంగా ఇంజన్ అండ్ రిలయబిలిటీ. సో వీటికి ఏది కాంపిటీషన్ అయితే ఇవ్వలేకపోతుంది. అండ్ నెక్స్ట్ 50 లక్షల లోపు వచ్చామనుకోండి, 30-35 లక్షల మధ్యలో ఇన్నోవా క్రిస్టా. సో ఇది కూడా ఆ వాల్యూ అయితే మెయింటైన్ చేస్తుంది. టొయోటా లెగసీ అండ్ రిలయబిలిటీ, ఇంజన్ పరంగా కొన్ని లక్షల కిలోమీటర్ తిరిగిన ఇన్నోవాస్ కూడా మనకి ఉంటాయి మార్కెట్లో. రీసేల్ వాల్యూ కూడా భలే ఉంటుంది వీటికి. అండ్ నెక్స్ట్ 20 నుంచి 30 లక్షల మధ్యలో హ్యుండాయ్ క్రేటా. సో ఎన్ని కార్లు వచ్చినా కానీ క్రేటా డిమాండ్ అలానే ఉంటుంది. అండ్ బెస్ట్ సెల్లింగ్ కార్స్ లిస్ట్లో ఎప్పుడు హ్యుండాయ్ క్రేటా టాప్ 5లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 10 to 20 మధ్యలో టాటా నెక్సాన్, దీనికి కూడా చాలా క్రేజ్ అయితే ఉంటుంది. 10 to 20 lakhs మధ్యలో ఎక్కువగా అమ్ముడిపోయే కార్ లిస్ట్లో ఇది కూడా ఉంటుంది. లాస్ట్ మంత్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది టాటా నెక్సాన్. ఇంకా 10 లక్షల లోపు మీరు ఎన్నైనా తిట్టండి, మారుతి కార్స్కి ఉన్న క్రేజ్ వేరే కార్స్కి అయితే లేదు. మారుతి సుజుకి స్విఫ్ట్ కానివ్వండి, స్విఫ్ట్ డిజైర్ కానివ్వండి, వ్యాగనార్ కానివ్వండి, ఆల్టో, ఇవన్నీ కింగ్స్ అనమాట. అక్కడ ఎన్ని లక్షల కిలోమీటర్ తిరిగినా కానీ అలానే ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది, మైలేజ్ ఎక్కువ ఇస్తాయి. ఒకటే ప్రాబ్లం ఈ కార్స్తో వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ ఒకటే కంప్లైంట్ చేసేది. సో అక్కడ టాటా పంచ్ కొంచెం షైన్ అవుతుంది, కానీ వీటి అంత లెవెల్ అయితే సేల్స్ అయితే దానికైతే ఉండవు. ఇవి మార్కెట్ని రూల్ చేసే కార్స్ అయితే ఇండియాలో. వీటిలో మీ ఫేవరెట్ కార్ అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో అయితే లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ నేను చెప్పిన కార్ యూస్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఆటోమొబైల్ అకౌంట్ని ఫాలో అవుతుండండి. చూస్తున్నారు ఫాలో అవ్వట్లా, ఫాలో అవ్వండి. ఇలాంటి కంటెంట్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను.